ఈరోజు నాది ఒకటే ప్రశ్న, ప్రతి బిడ్డలను అడిగే మాట. మిమ్మల్ని కననీకి మేము కావాలి, మిమ్మల్ని పెంచనీకి మేము కావాలి, మీ బాగోగులు చూసుకునేకి మేము కావాలి, మీకు బాధ వస్తే తీర్చనీకి మేము కావాలి. మీకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేము అవసరం లేదా? ఇది కొంతమంది పిల్లలు చేసే పని. ఇంకా కొంతమంది పిల్లలు తన తండ్రి హెల్త్ బాగలేకనో పానం బాగలేకనో మంచాన పడితే బయటికి నెట్టేస్తూ తన తల్లి అక్రమ సంబంధాన్ని సపోర్ట్ చేస్తున్నారు. తప్పు కాదు? ఆలోచించండి. ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారో ఆలోచించండి. ఓ తల్లిగా నువ్వు ఉండి బిడ్డలకి ఒక మంచి మార్గంలో నడిపించేది పోనిచ్చి నువ్వే తప్పుడు మార్గంలో పోతూ ఆ తప్పుడు మార్గానికి నీ కన్న పిల్లలని వారసును చేస్తూ కన్న తండ్రిని బయటికి నెట్టేసి మరో అబ్బాయిని కన్న తండ్రి పొజిషన్లో పెట్టి తండ్రికి ఇవ్వాల్సిన మర్యాద అతనికి ఇప్పిస్తున్నావు కదా, కాస్తనే నీకు సిగ్గు అనిపిస్తలేదా? నేను కొంతమంది స్త్రీలను అడుగుతున్నా, నేను చూసిన స్త్రీలనే అడుగుతున్నా, ఆలోచించండి. అసలుకి మన సమాజం ఏమైపోతుంది? మన బ్రతుకులు ఏమైపోతున్నాయి? స్త్రీ జాతికున్న విలువలు ఏమైపోతున్నాయి? మన కన్న పిల్లలకి మనం ఏ రూట్ చూపిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. బిడ్డలుగా మీరు కూడా, నా తల్లి ఏం చేస్తుంది, తప్పు చేస్తుందా నా తల్లి, నువ్వు చేసే తప్పమ్మా చెప్పి చూడండి. వినలేదా? బొక్కలు ఇరుగొట్టైనా కూడా ఇంట్లో పడేసి వామను టయానికి ఒక ముద్ద అన్నం పెట్టే కెపాసిటీ మీకు ఆడ ఉంటే ఆ పని చేయండి. లేదు అప్పటికి వినలేదా? ఎప్పటికైనా పోవాల్సిందే కదా, తీసి పడేయండి. తప్పు చేసే తల్లి మనకొద్దు, తప్పు చేసే తండ్రి మనకొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని తప్పు పడతలేను. ఇవి చాలా బాధాకరమైన విషయాలు. జీవితము ఏది శాశ్వతము కాదు. ఉన్న కాస్త ప్రశాంతంగా బతకండి. తండ్రిని బయటికి పంపించి తల్లి చేసే అక్రమాలకి, అన్యాయాలకి, తల్లి చేసే అక్రమ సంబంధాలకి పిల్లలు సపోర్ట్ చేస్తూ సొసైటీలో మీకంటూ ఒక విలువ లేకుండా బ్రతకొద్దని చెప్పి ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చే మెసేజ్ ఇది. ఉంటా.